ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని దక్షిణ భారతదేశ రాజ్యాలు పాఠంలో బాదామి చాళుక్యులు మరియు వారి కాలంలో రాజకీయ వ్యవస్థ, పరిపాలనా విధానం, సామాజిక జీవనం, మత పరిస్థితులు, వాస్తు శిల్పకళ, సాహిత్యంల గురించి తెలుసుకుందాం. దక్షిణాపథాన్ని పరిపాలించిన గొప్ప పాలకులలో కర్ణాటకలోని బాదామి కేంద్రంగా పరిపాలించిన చాళుక్యులు ఒకరు. వీరినే పశ్చిమ చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. బాదామి చాళుక్యులు 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం తొలిదశ వరకు పరిపాలించారు. బాదామి చాళుక్యుల రాజులలో రెండవ పులకేశి సుప్రసిద్ధుడు. చాళుక్యులలో మొత్తం 3 శాఖల వారు ఉన్నారు. అవి బాదామి లేదా వాతాపి లేదా పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు. ఈ 3 శాఖల వారు తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాలను క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు పరిపాలించారు. చాళుక్యులు కాంచీపురంను కేంద్రంగా పరిపాలించిన పల్లవులకు, స్థానేశ్వరం కేంద్రంగా పరిపాలించిన పుష్యభూతి వంశస్థులకు సమకాలికులు. స్వతంత్ర్య బాదామి చాళుక్య రాజ్య స్థాపకుడు జయసింహుడు. వింధ్యాపర్వతాలకు, కృష్ణానదికి మధ్యగల భూభాగాలను జయసింహుడు పరిపాలించాడు. జయసింహుడి కుమారుడు రణరాగుడు. రణరాగుని కుమారుడు మొదటి పులకేశి. మొదటి పులకేశి క్రీస్తు శకం 535వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 566వ సంవత్సరం వరకు పరిపాలించాడు. మొదటి పులకేశి రాజ్య రాజధాని బాదామి పట్టణం. మొదటి పులకేశి కుమారుడు కీర్తివర్మ. కీర్తివర్మకు గల బిరుదు మహారాజు. కర్నూల్, బళ్ళారి ప్రాంతాలలో గల నలవాడి పాలకులను, బనవాసి కదంబులను కీర్తివర్మ ఓడించాడు. కీర్తివర్మ కుమారుడు రెండో పులకేశి. రెండో పులకేశి బాలుడుగా ఉన్న సమయంలో కీర్తివర్మ సోదరుడైన మంగళేశుడు రాజ్యపాలన చేశాడు. కాలచురులను ఓడించి రేవతి ద్వీపాన్ని మంగళేశుడు ఆక్రమించాడు. క్రీస్తు శకం 609వ సంవత్సరంలో రెండో పులకేశి సింహాసనానికి వచ్చాడు. రెండో పులకేశి. రెండో పులకేశి క్రీస్తు శకం 609వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 642వ సంవత్సరం వరకు పరిపాలించాడు. రెండో పులకేశి బాదామి చాళుక్య రాజుల్లోనే కాకుండా దక్షిణపథాన్ని పరిపాలించిన రాజుల్లోకెల్లా అగ్రగణ్యుడు. ఇతడు సింహాసనం కోసం జరిగిన అంతర్యుద్ధంలో మంగళేశుని ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. రెండో పులకేశికి ఉన్న ఆశయం సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పడం. కదంబులను, కొంకన్ మౌర్యులను, గాంగులను, లాటరాజులను, మాల్వారాజులను, ఘాచురులను రెండో పులకేశి ఓడించాడు. రెండో పులకేశి కళింగపై దండెత్తి వారి రాజధాని అయిన పిష్టపురాన్ని ఆక్రమించాడు. దీనిని అతని సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనునికి అప్పగించాడు. రెండో పులకేశి పల్లవరాజైన మహేంద్రవర్మతో యుద్ధం చేసి విజయం సాధించి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు. అప్పటినుండి తూర్పు చాళుక్య శాఖ వారికి వేంగి రాజధానిగా మారింది. బాదామి చాళుక్యరాజైన రెండవ పులకేశి నర్సదా నదీ తీరంలో పుష్యభూతి వంశరాజైన హర్షవర్ధనుని ఓడిస్తాడు. రెండో పులకేశికి గల బిరుదు పరమేశ్వర. రెండో పులకేశి సామ్రాజ్యం ఉత్తరన్న నర్మదానది నుంచి దక్షిణన్న పలార్ వరకు విస్తరించింది. క్రీస్తు శకం 639వ సంవత్సరంలో దక్షిణాపథాన్ని పర్యటించిన చైనా బాటసారైన హుయాన్సాంగ్ చాళుక్య, పల్లవ రాజ్యాలలో కూడా పర్యటించాడు. రెండో పులకేశి రాజ్యం సిరిసంపదలతో తులతూగుతున్నదని, అతడు మహాపరాక్రమశాలి అని, భారీ, సుశిక్షిత సైన్యాలను పోషించాడని, సమర్థుడైన పరిపాలనావేత్త అని హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. పర్షియా రాజైన రెండో ఖుస్రో అతని రాయబారిని బాదామికి పంపాడు. ఇరు రాజ్యాల మధ్య స్నేహపూర్వక, దౌత్య సంబంధాలు వెలసాయి.
అజంతా గుహలలోని 1వ గుహలో గల ముందర చిత్రలేఖనను బట్టి పర్షియాకు, బాదామి రాజ్యంకు మంచి స్నేహపూర్వక, దౌత్య సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. మణిమంగళం యుద్ధంలో పల్లవరాజైన నరసింహవర్మ చేతిలో రెండో పులకేశి పరాజయం పొంది మరణించాడు. రెండో పులకేశి వారసులు. రెండో పులకేశి కుమారుడు విక్రమాదిత్యుడు. క్రీస్తు శకం 655 సంవత్సరంలో పల్లవరాజైన నరసింహవర్మను ఓడించి విక్రమాదిత్యుడు కాంచీపురాన్ని ఆక్రమించాడు. చోళ, పాండ్య రాజుల గర్వాన్ని విక్రమాదిత్యుడు అణచివేశాడు. విక్రమాదిత్యుడు అనంతరం చాళుక్య రాజ్యం క్షీణదశకు చేరుకుంది. ఇదే కాలంలో అరబ్ల దండయాత్ర జరిగింది. బాదామి చాళుక్య వంశపతనం. బాదామి చాళుక్య వంశరాజుల్లో రెండో కీర్తివర్మ సింహాసనం అధిష్ఠించాడు. కీర్తివర్మ క్రీస్తు శకం 746వ సంవత్సరం నుండి 757వ సంవత్సరం వరకు పరిపాలించాడు. పల్లవ, చాళుక్య రాజుల సంఘర్షణ వలన బాదామి చాళుక్య రాజ్యం ఆర్థికంగా, సైనికంగా బలహీనమైంది. ఇదే సమయంలో సామంతులు ఎదురుతిరిగారు. ఇదే సమయంలో రాష్ట్రకూటులు దంతిదుర్గుని నేతృత్వంలో స్వతంత్ర్యం ప్రకటించుకున్నారు. రెండో కీర్తివర్మను రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడు యుద్ధంలో ఓడించాడు. ఈ విధంగా దక్షిణ భారతదేశ చరిత్రలో బాదామి చాళుక్యుల పాలన ముగిసింది. బాదామి చాళుక్యుల రాజకీయ వ్యవస్థ, పరిపాలనా విధానం. బాదామి చాళుక్యుల కాలంలో సాంప్రదాయబద్ధమైన రాజకీయ వ్యవస్థ ఆచరణలో కలదు. బాదామి చాళుక్యుల కాలంలో వంశపారంపర్యంగా తండ్రి అనంతరం జ్యేష్ఠ కుమారుడే సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. రాజుదైవాంశ సంభూతుడనే సిద్ధాంతాన్ని బాదామి చాళుక్య రాజ్యపు ప్రజలు విశ్వసించారు. బాదామి చాళుక్య రాజులు పృథ్వీవల్లభి అనే బిరుదును ధరించారు. బాదామి చాళుక్యుల కాలంలో రాజు సర్వాధికారి మరియు పరిపాలనకు కేంద్రబిందువు. అతని అధికారాలు, బాధ్యతలు అపారం. బాదామి చాళుక్యుల కాలంలో మంత్రిపరిషత్ నామమాత్రంగా విధులు నిర్వహించేది. బాదామి చాళుక్యుల సామ్రాజ్యంలో ఏకరూపత కలిగిన పరిపాలనా వ్యవస్థ ఉండేది కాదు. బాదామి చాళుక్యులు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలు, నాడులు, గ్రామాలుగా విభజించారు. చాళుక్యుల శాసనాల్లో విషయపతులు, సమర్థులు, గ్రామభోగికలు, మహారటులు మొదలైన అధికారుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. బాదామి చాళుక్యుల కాలంలో గ్రామమే యావత్ పరిపాలనా వ్యవస్థకు పునాదిరాయి. బాదామి చాళుక్యుల కాలంలో గ్రామ పరిపాలన పెద్దను గాముండా అనేవారు. కేంద్రంలోని చక్రవర్తికి, గ్రామంలోని ప్రజలకు మధ్య వారధిగా గాముండా అనే గ్రామ పరిపాలకుడు పనిచేసేవాడు. బాదామి చాళుక్యుల కాలంలో గ్రామ లెక్కలను, కరణంలు చూసేవారు. కొన్ని గ్రామాల్లో పరిపాలన వ్యవహారాలు మహాజనులు చూసేవారు. బాదామి చాళుక్యులు పటిష్టమైన పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టారు. బాదామి చాళుక్యుల కాలంలో ఇంటి యజమానులు ఇంటిపన్ను చెల్లించేవారు. స్థలాలపై కూడా పన్ను విధించేవారు. బాదామి చాళుక్యుల కాలంలో వ్యవసాయదారుల నుంచి భూమిశిస్తు వసూలు చేశారు. బాదామి చాళుక్యుల కాలంలో భూమిశిస్తే ప్రభుత్వ కోశాగారానికి ప్రధాన ఆధారం. బాదామి చాళుక్యుల కాలంలో పండుగలపై, ఉప్పుకోటారాలపై, సంతానం లేనివారిపై, చేతివృత్తులపై, అంగళ్లపై పన్నులు వసూలు చేసేవారు. రెండో పులకేశి హర్షవర్ధనునిపై సాధించిన విజయాలకు చాళుక్యుల సైనిక శక్తి చక్కని నిదర్శనం. బాదామి చాళుక్యులు నౌకాబలాన్ని కూడా కలిగి ఉన్నారు. బాదామి చాళుక్యుల కాలంలో ప్రధాన రేవు పట్టణం రేవతి ద్వీపం. బాదామి చాళుక్యుల కాలంలో సామాజిక జీవనం. చాళుక్యుల కాలంలో సామాజిక వ్యవస్థ నియమబద్ధమైన ఆచార వ్యవహారాలపై ఆధారపడి ఉండేది. హుయాన్సాంగ్ ప్రకారం బాదామి చాళుక్య ప్రజలు కొత్త విషయాలను నేర్చుకునే అభిలాషను కలిగి ఉండేవారు.
బాదామి చాళుక్యుల కాలంలో బ్రాహ్మణులు 14 రకాల విద్యల్లో పాండిత్యం కలవారే ఉండేవారు. కొన్ని శాసనాల ప్రకారం బాదామిలో విజ్ఞానశాస్త్రాల అధ్యయనానికే ఒక ప్రత్యేక కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. బాదామి చాళుక్యుల కాలంలో చతుర్వేదాలు, 6 అంగాలోని పురాణ, మీమాంస, న్యాయ, ధర్మశాస్త్రాలలో జ్ఞాన సముపార్జన జరిగేది. బాదామి చాళుక్యుల కాలంలో మత పరిస్థితులు. చాళుక్యులలో తొలితరం వారు సాంప్రదాయ హిందూమతాన్ని ఆదరించి ఆచరించేవారు. బాదామి చాళుక్యులు వైదిక సంస్కృతి పరిరక్షణకై కృషి చేశారు. బాదామి చాళుక్య రాజైన మొదటి పులకేశి అశ్వమేధయాగాన్ని నిర్వహించాడు. బాదామి, ఐహోలు మొదలైన పట్టణాలలో అనేక సుందర దేవాలయాలను బాదామి చాళుక్యులు నిర్మించారు. బాదామి చాళుక్యుల కాలంలో శైవ, వైష్ణవ మతాలు ప్రజాదరణ మరియు రాజాదరణ పొందాయి. బాదామి చాళుక్యుల కాలంలో జైనమతను కూడా కొంతమంది రాజులు మరియు ప్రజలు ఆచరించేవారు. బాదామి చాళుక్యుల కాలంలో వాస్తు, శిల్పకళ, సాహిత్యం. చాళుక్యరాజులు గొప్ప వాస్తుశిల్ప, సాహిత్య అభిమానులు. వీరి కాలంలో అనేక భారీ దేవాలయాల నిర్మాణం జరిగింది. రాజుల పోషణలో వాస్తుశిల్పులు సుందరమైన భారీ దేవాలయాలను బాదామి, ఐహోలు, పట్టడకల్, ఆలంపూర్ మొదలైన ప్రదేశాల్లో నిర్మించారు. బాదామి చాళుక్యుల కాలంలో దేవాలయాలు సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేవి. బాదామి చాళుక్యుల శిల్పకళారీతులనే చాళుక్య శిల్పకళారీతి అని వర్ణించారు. చాళుక్యుల పోషణలో తెలుగు, కన్నడం, సంస్కృత భాషలు విశేష పురోగతిని సాధించాయి. చాళుక్యుల కాలం నాటి శాసనాలు చాలా వరకు కన్నడ భాషలో ఉన్నాయి. దేశీ భాషలో కొన్ని శాసనాలు ఉన్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.